లోటస్‌తో ఏ థీమ్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చింది. అసలు జ్యువెలరీ మేకింగ్‌కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి సిస్టర్? నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా అని. నేను మాత్రం అన్ని మీషోలోనే తీసుకున్నా జ్యువెలరీ మేకింగ్‌కి. ప్రతి ఒక్క దాని లింక్ నా వీడియోస్‌లో ఉంది. కావాలనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేసి మీషో నుంచి తీసుకోవచ్చు. ఏ మెటీరియల్ ఎలా యూజ్ చేయాలి, ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఎలా యూజ్ చేయాలి, వాటి పేరేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా అవన్నీ చూపించుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను సింపుల్‌గా, యూనిక్‌గా ఉండాలని చెప్పి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. అసలు చాలా బాగా వచ్చింది. ఫైనల్ లుక్ మాత్రం B7000 గ్లూ వేసుకొని దానిపైన కుందన్స్ లోటస్ షేప్‌లో మంచిగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఐపిన్ తీసుకొని వాటికి 3 పూసలు అటాచ్ చేసుకొని మంచిగా ప్రెస్ చేసుకొని లాక్ చేసుకోవాలి. ఇంకొకటి స్ట్రైట్ రౌండ్ పిన్ తీసుకొని దాన్ని యూ షేప్ లాగా మనం ఇట్లా మంచిగా వంపి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. లోటస్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా సీజర్తో కట్ చేసి వాటి రెండుని ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకొని దానిపైన బ్యాక్ షీట్ వేసుకొని అది మొత్తం డ్రై అయిన తర్వాత మంచిగా ఈక్వల్గా కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అన్ని ఇట్లానే రెడీ చేసుకోవాలి. లాస్ట్లో ఆ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మన ఏ ఫంక్షన్స్కైనా యూనిక్ లుక్ ఇస్తుంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో ఎట్లా అనిపిస్తుంది కానీ రియల్గా మాత్రం చాలా బాగున్నాయి. నేను చేసిన దాంట్లో నా ఫేవరెట్ అయిపోయింది ఇది మాత్రం. ఇలాంటి మరిన్ని మేకింగ్స్ కోసం మన ఐడిని ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.